హే ఫ్రెండ్స్, రాజసాబ్ టీజర్ నిజంగా కొద్దిగా ట్రోల్స్ వస్తాయేమో అని చెప్పి నేనైతే అనుకున్నా. ఎందుకంటే నేనే చెప్పిన అనమాట. నేను ఆల్రెడీ రియాక్షన్ వీడియోలో చెప్పిన, బ్రేక్ డౌన్ వీడియోలో చెప్పిన, మరీ పిల్లి గ్రాఫిక్స్ చాలా దరిద్రంగా ఉంది. కొన్ని గ్రాఫిక్స్, కొన్ని విఎఫ్ఎక్స్ వర్క్లు పూర్తిగా కంప్లీట్ చేసి మన ముందు పెడితే బాగుంటుంది అని చెప్పి నేనైనా డిస్కషన్ చేసిన. నేను డిస్కషన్ చేసిన లేదో భయంకరమైనటువంటి ట్రోల్స్ రావడం, విమర్శలు రావడం అయితే మొదలైందనమాట. చాలామంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే రాజసాబ్ టీజర్ ఏదైతే ఉందో మొత్తం విఎఫ్ఎక్స్తో నింపేసి, మొత్తం గ్రాఫిక్స్తో నింపేశారు. అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంది, మన దుర్గం చెరువు కాడ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. దాన్ని రియల్గా చూపించినా బాగానే ఉండేది. అక్కడికి వెళ్ళి షూటింగ్ చేస్తే ఒక రోజులో అయిపోద్ది. దాన్ని కూడా గ్రాఫిక్స్లో పెట్టారు. పోనీ గ్రాఫిక్స్లో పెట్టారా, దాన్ని సరిగ్గా చూపించేటటువంటి ప్రయత్నం చేశారా? అసలుకే చేయలేదు అని చెప్పి ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారు అని అంటే ప్రభాస్ అన్న లుక్స్ అనమాట. అది ఆ హెయిర్ స్టైల్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అంటే లైక్ అటాచ్ చేసినట్టుంది. ఆ హెయిర్ ఏదో బలవంతంగా విగ్గు పెట్టినట్టుంది అని చెప్పి కూడా చాలామంది రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అండ్ ప్రభాస్ అన్న లుక్స్ ఒక్కొక్క చోట బాగానే ఉన్నాయి, కానీ ఒక్కొక్క చోట మరీ బాగాలేదు. దాంతో బలవంతంగా కామెడీ చేపించినట్టుంది. ఇప్పుడు దేవా కామెడీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ప్రభాస్ అన్నని ఇప్పుడు దాకా సీరియస్ రోల్లో చూసి ఒక్కోసారి కామెడీ రోల్లో చూడలేకపోతున్నాం. అంత ఇంపాక్ట్ అయితే గురి చేయలేదు అని చెప్పి అటు మారుతిని ఎక్కుతున్నారు. అండ్ ఇంకోసారి మారుతిని నేమ్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే, అటు సలార్ సినిమాలో చూసుకున్నట్లయితే ఒక్కళ్ళే హీరోయిన్ ఉంటారు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోద్దో తెలియదు. ఇంకా కల్కి చూసుకున్నట్లయితే అది వేరే ప్రపంచం. ఆది పురుషులో సీతాదేవి గారు. సో నేనైతే హీరోయిన్లు లేకుండా కొంచెం డ్రై అయినా, అంటే విసుగుపోయినా, ఈసారి ఉండేటటువంటి సినిమాలో కనీసం 2 హీరోయిన్లు ఉండేలా చూసుకోమని చెప్పి నాకు ప్రభాస్ చెప్పిండు. అది నేను చాలా సీరియస్గా తీసుకొని అందుకే 3 హీరోయిన్లు పెట్టినా అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. దాంతో కథకు అవసరం లేకపోయినా సరే 3 హీరోయిన్లు ఇరికిచ్చిండు. ఇది అవసరమా, ఆయమన్న మొహం ఒకటని ఉందా అని చెప్పి ట్రోల్స్ అయితే వినపడుతున్నాయి అనమాట. ఈ ట్రోల్స్ అన్నిటికీ కూడా ఈరోజు ఈ వీడియోలో సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేనైతే ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మారుతిని చాలామంది చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మారుతి యొక్క బ్రెయిన్ గేమ్ ఎలా ఉంటుంది అనేటటువంటిది చెప్పాలనంటే ఒకసారి షార్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ షార్ట్లో వీళ్ళు 3 ఆశ్చర్యంగా పైకి చూస్తున్నారు అనమాట. ఏం ఆశ్చర్యంగా పైకి చూస్తున్నారు? అక్కడ రివర్స్లో ఒక రాజ్యం ఉందన్నమాట. రాజసాబ్ చూసుకున్నట్లయితే సింహాసనం మీద కూర్చొని ఒక బాడీ గార్డుల్ని గాల్లో లేపి కింద కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుండో అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకైతే అర్థమైతే. ఆల్రెడీ నేను దీని గురించి నేను మళ్ళీ మీకు క్లారిటీగా చూపించాలిగా చెప్తున్నా. అంటే ట్రైలర్ కోసమో సినిమా కోసమో ఇంకేదో దాచిందనమాట. చాలా మంది ఇదే స్టోరీ అదే స్టోరీ అని చెప్పి గెస్ చేస్తున్నారు. గెస్సింగ్లే ఉంది భయ్యా. చూసిన టీజర్ చూసిన ఎవరికైనా అర్థమైపోతే రాజసాబ్ అనేటటువంటి ఒక రాజుండు తన్ని మోసం చేసి సంజయ్ దూత్ చంపేసిన తర్వాత ఈ నగలు నాదే, ఈ రాజ్యం నాదే అని అంటాడు. కానీ చూసుకున్నట్లయితే రాజసాబ్కి తన మనవడు ఉంటాడు అనమాట. ఆ మనవడుకో మళ్ళొస్తాడు, నా సంపద నాకు కావాలి అని చెప్పి ఆ సంజయ్ దూత్తో అయితే ప్రయత్నం చేస్తారు. ఆ సంజయ్ దగ్గర చూసుకున్నట్లయితే ఆ విలన్ గారి దగ్గర మంత్రశక్తులు ఉంటాయి, క్షుద్ర పూజలు ఉంటాయి. వాడు తెలుసుకుంటే ఏ దయ్యాన్నైనా సరే మట్టు పెట్టగలడు. సో ఆయనకి రాజసాబ్ ఎలా వచ్చింది అనేటటువంటి కాన్సెప్ట్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. స్టోరీ అనేటటువంటిది అసలు మ్యాటర్సే కాదనమాట. నేను మీకు ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకొని. త్రిబుల్ మూవీ ఉంది, స్టోరీ ఏముంది భయ్యా? స్టోరీ నేను ఓన్లీ స్టోరీ గురించి డిస్కషన్ చేస్తున్నా. ఒకళ్ళేమో మళ్ళీ కోసం, మన భీమ్ చూసుకున్నట్లయితే మళ్ళీ కోసం చేసేటటువంటి యుద్ధం. మన రామ్ రాజు చూసుకున్నట్లయితే ఆయుధాల కోసం చేసేటటువంటి యుద్ధం. చిన్న స్టోరీలేనే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ అనేటటువంటిది, దాన్ని తీసుకెళ్లేటటువంటి విధానం మ్యాటర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తాత మన వల్ల స్టోరీ అయి ఉండొచ్చు, గోస్ట్ స్టోరీ అయి ఉండొచ్చు, హర్రర్ ఎలిమెంట్స్ అయి ఉండొచ్చు. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేటటువంటిదే మ్యాటర్ అని చెప్పి మీరు గుర్తుంచుకుంటే మంచిది అనమాట. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నా. స్టోరీ మ్యాటర్స్ కాదు, దాని ఇంప్లిమెంట్, అది ఎలా ఇంప్లిమెంట్ చేశారు, మనకి బోర్ కొట్టకుండా, ఎంగేజింగ్గా లేకుండా. ఆల్మోస్ట్ 3 గంటలన్నర ఉందంట సినిమా. ఆ కాన్ఫిడెంట్ చూడండి. ఇవాళ రేపు 3 గంటల సినిమా తీయాలన్నా, 2 గంటల సినిమా తీయాలన్నా తడి పడుతుంది ఒక్కొక్కటికి. 5 గంటల సినిమా తీసేసి 3 గంటలు ట్రిమ్ చేసి 2 గంటలు మనం ముందు పెట్టిన సినిమాలు కూడా ఉన్నాయి అనమాట. సో అలా కాకుండా 3 గంటలన్నర సినిమా తీసిన అని చెప్పి మారుతి కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తనే అల్లటప్ప డైరెక్టర్ ఏం కాదు. ఒకప్పుడు తన డైరెక్షన్ వేరు, అంటే రీసెంట్గా 2-3 ఫ్లాప్స్ వచ్చాయి. కానీ ఒకప్పుడు ప్రేమ కథా చిత్రాన్ని, కొన్ని సినిమాలు భలే మగడిపోయినాయి. ఆ సినిమాలు మీరు ఎలా మర్చిపోతారో నాకైతే అర్థం కాదు. సో మారుతిని ఎవరు కూడా తక్కువ అంచనా ఏమాకండి. సో ఇక్కడ ప్రభాస్ అన్నని పొగడాలి, ప్రభాస్ అన్నగా ఏమైనా అవార్డులు ఉంటాయాలి. ఎందుకంటే దేవ ఎంత ఓరమాస్ క్యారెక్టర్ ఫ్రెండ్స్, మామూలు క్యారెక్టర్ అది చూస్తేనే మనకి భయం ఏందనమాట. అంత ఓరమాస్ క్యారెక్టర్ చేసిండు ఒకవైపు. ఇంకోవైపు చూసుకున్నట్లయితే కల్కి అనేటటువంటి సినిమా తీసిండు. అందులో భైరవ క్యారెక్టర్ వేసిండు. అది కొద్దిగా కామెడీ పుట్టిస్తూ అది ఒక వేరే ప్రపంచానికి తీసుకెళ్తుండు. ఈ విధంగా మాస్ ఎలిమెంట్స్తో తీసి బాహుబలి లాంటి బిగ్గెస్ట్ సినిమా,
సినిమా తీసిన తర్వాత ఒక చిన్న డైరెక్టర్కి అవకాశం ఇవ్వటం పెద్ద మెరాకిల్. ఏ హీరో కూడా అంత డేర్ చేయడు, ఆచి తూచి అడిగేస్తారు. వామ్మో నేను రాజమౌళితో వర్క్ చేసా, పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిన చిన్న డైరెక్టర్గా ఛాన్స్ ఇస్తే నా జీవితం సంకనాకిద్దే, నా కెరియర్ ఎఫెక్ట్ పడిద్ది అని చెప్పి ఆచి తూచి. మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మన టాలీవుడ్లోనే ఉన్నారు, నేను పేరు చెప్పను. ఆ హీరోకి చిన్న డైరెక్టర్ ఛాన్స్ వస్తే వామ్మో చిన్న డైరెక్టర్ ఛాన్స్ నేను ఇప్పుడు తీసుకోలేను, అంత రిస్క్ నేను చెయ్యలేను అని చెప్పి పెద్ద డైరెక్టర్తో సినిమా తీసినటువంటి ఒక హీరో ఉంటుంది. ఆ హీరో ఎవరు అనేటటువంటిది మీకు ఈ పాటికి బ్లింకేనాలా, బ్లింక్ కాకపోతే వెళ్ళి కామెంట్ సెక్షన్లో చూడండి, ఖచ్చితంగా కామెంట్ అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా ఏ హీరో అయినా సరే భయపడతాడు. కానీ బాహుబలి లాంటి 1800 కోట్ల సినిమా తీసి యూనివర్సల్గా పేరు తెచ్చుకొని చిన్న డైరెక్టర్ సుజిత్కి ఛాన్స్ ఇచ్చిండు. సుజిత్ చూసుకున్నట్లయితే ఓకే బెబ్బ చేసిండు, ఇప్పుడు అది హిట్ అంటున్నారు. అప్పుడు చూసుకున్నట్లయితే మన తెలుగు వాళ్ళకి అంత నచ్చలేదు, ఒక్కొక్కటి 0 రేటింగ్ ఇచ్చిండు, 1 రేటింగ్ ఇచ్చిండు, సాహో నాహో అని చెప్పి కామెంట్లు చేశారు. బాలీవుడ్ వాళ్ళు హిట్ చేయడం వల్ల ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ సినిమా ఆల్మోస్ట్ 400 కోట్లు కొట్టింది. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ అంటారు మా ఓడి ఫ్లాప్ సినిమా కొట్టుర్రా అని చెప్పి అంటారు అనమాట. ఈ విధంగా కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చిండు, ఆ కొత్త డైరెక్టర్ దెబ్బేసిండు, అది వదిలేయండి మళ్ళీ ఇంకో డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చిండు, అదే మన రాధేశ్యామ్. ఇక్కడ ఎంత డేర్ ఉండాలి, సో తను కూడా దెబ్బేసింది అనమాట. మామూలు దెబ్బ కాదు, తను దింపినటువంటి దెబ్బ మా ఇప్పటికి కూడా లేదు. అయినా కానీ మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్ ఓం రావుతో ఆదిపురుష్ అనేటటువంటి సినిమా ఛాన్స్ ఇచ్చిండు. ఈ విధంగా ఒక్కొక్క డిఫరెంట్గా ఏదో ఒకటి ట్రై చేయాలి, చేసిందే చేయకూడదు. బాహుబలి తీసే ఇంకేదో సినిమా తీయొచ్చు, కానీ అలా వద్దు. కొద్దిగా కొత్త జోనర్, ఒకసారి ఏమో గ్యాంగ్స్టర్ లాగా కనపడాలి, ఒకసారి ఏమో రాముల్లా కనపడాలి, ఒకసారి ఏమో లవర్ బాయ్ లాగా కనపడాలి అని చెప్పి యూనిక్గా ట్రై చేస్తుండు. ఇదంతా అయిపోయిన తర్వాత చూసారా ముగ్గురికి కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇచ్చిండు. ముగ్గురు కూడా సరైనట్టుగా ప్రభాస్ని అయితే వాడుకోలేదు. అయినప్పటికీ ఇంకా డేరియస్ ఇంకో డైరెక్టర్, ఆయన కూడా కొత్త డైరెక్టరే, నాగ్ అశ్విన్. ఏమంత పెద్ద డైరెక్టర్, మహానటి అనేటటువంటి సినిమా తీసిండు, అది హిట్ అయింది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం అని చెప్పి మన నానితో తీసిండు, అది ఓకే. సో తనకి అంత ఛాన్స్ ఇచ్చిందంటే చాలా టైం తీసుకుందంట ఆ కల్కి సినిమా కోసం, అంత ఛాన్స్ ఇచ్చిందంట ఆ డేరేంది. సో ఇక్కడ కర్నూల్లా కనపడాలనుకుంటుండ్రు, రాముల్లా కనపడాలనుకుంటుండ్రు, డిఫరెంట్ జోనర్లతో మన ముందు వచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. మధ్యలో సలార్ తీసిండు, అది వేరే విషయం అనమాట. సో ఆ ప్రభాస్ని ఎదుక్కుంటూ నీళ్ళొచ్చిండు, అందుకే అవకాశం అయితే ఇచ్చిండు. ఈ విధంగా తను అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ డైరెక్టర్, బాలీవుడ్లో ఉన్నటువంటి తోపు డైరెక్టర్ క్యూ కొడతారు. అలా వద్దు, టాలెంట్ ఎంకరేజ్ చేద్దామని చెప్పి కొత్త డైరెక్టర్ని ఇచ్చేస్తాను అనమాట. ఇక్కడ మీరు ఆయనకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. ఇంకోటి ఏంటంటే ఇంత కమర్షియల్ సినిమాలు తీసి, ఇంత హర్రర్ సినిమాలు తీసి, వేరే ప్రపంచం కర్నూల్లాగా నటించి ఎవడైనా మళ్ళీ కామెడీ చేస్తారా, ఎవడైనా మరి హర్రర్ సినిమాలు చేస్తారా? ఎగ్జాంపుల్ ఈ వీడియో ఇది. Personally want to see you in a horror thriller movie. Would you be interested in that genre? ఎందుకమ్మా శుభ్రంగా హాయిగా ఉన్నాం అందరం, హారర్ సినిమా ఎందుకు? మహేష్ బాబు గారు మాట్లాడింది. మహేష్ బాబు గారిని తన ఫ్యాన్ అడిగింది, సార్ మిమ్మల్ని హర్రర్ సినిమాలో చూడండి అంటే వామ వద్దన్నాడు. సో హర్రర్ సినిమా తీయాలి అని అంటే ఎంత పెద్ద హీరో అయినా సరే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఎంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు అంటే అదొక ఇదనమాట. అరే హర్రర్ సినిమా మనం తీసిరేంద్రా అంటే, హర్రర్ సినిమా అంటే మనం భయపడాలి, మనం భయపడితే మన ఫ్యాన్స్ తట్టుకోగలరా అనేటటువంటిది ప్రతి ఒక్క హీరో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. అంతెందుకు మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఉన్నారు, ఆయనకి మగధేరాయ తర్వాత త్రిబుల్ ఆర్ మూవీ మధ్యలో ఏదో టైం వచ్చిందంట, చిన్న గ్యాప్ వచ్చినప్పుడు ఆయనేమో హర్రర్ సినిమా తీయండి అని చెప్పి చాలామంది సజెస్ట్ చేస్తే నేను హర్రర్ సినిమా తీయను రా బాబు, అది అంత ఇది కాదులే అని చెప్పి రాజమౌళి గారు సైతం హర్రర్ సినిమాలు తీయాలంటే భయపడతాడు. అలాంటిది ప్రభాస్ అన్న ఇంత స్టార్డమ్ పెట్టుకొని, ఇంత మార్కెట్ పెట్టుకొని కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చిండు, అంత హిట్ లేనటువంటి డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చిండు. ఇప్పుడు హర్రర్ ఫ్యాంటసీలో, కామెడీ ఫ్యాంటసీలో ఏదో కొత్తగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండు. ఎలాంటి హీరోనారా మీరు ట్రోల్ చేసేది? నాకు అర్థం కావట్లా. ఏ హీరో కొంటే ఇన్ని గట్స్ అనేటటువంటిది. నేనేం డబ్బా కొట్టట్లా, నేను డబ్బా అంటే మీకు అర్థమవుతుంది, ఇట్టి కొడతా, కానీ నేను మాట్లాడినంత కూడా రియల్ అనమాట. సో మెచ్చుకోపోండి, కానీ దీన్ని పట్టుకొని అయితే ట్రోల్ చేయొద్దు. అండ్ లుంగిని పట్టుకొని వెన్నెల కిషోర్ సింగిల్ మూవీని అంతకు ముందే స్వూప్ చేసిండు అని చెప్పి, క్లోజ్అప్ షాట్లో ప్రభాస్ ఈ విధంగా ఉన్నాడు అని చెప్పి చాలామంది చాలా కారు కూతలు అయితే కూస్తున్నారు. ఇంకా వాళ్ళని ఇంకేమనాలనేటటువంటిది మీరే డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఒక మొక్కలో చెప్పాలి అని అంటే ఇది అనమాట ఇక్కడ మనం మ్యూజిక్లో పేయేటటువంటిది. దీనికి కూడా చాలా అర్థం ఉంది, దాని గురించి కూడా డెప్త్ నేను ముందు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్తో 1000 కోట్లు కొట్టలేకపోయిండు, ఈ సినిమాతో కొడతారని చెప్పి నువ్వు ఎలా అనుకుంటున్నావు బ్రో అని చెప్పి నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు. మరి నాగ్ అశ్విన్తో 1000 కోట్లు కొడతారు అని చెప్పి మీరు అనుకున్నారా? అనుకోలేదు కదా. అదేవిధంగా దీన్ని కూడా ఎవడో ఎక్స్పెక్ట్ చేయడో కానీ కొట్టి చూపిస్తారు. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళకి సినిమా నచ్చితే నెత్తిన పెట్టుకుంటారా బాబు. అక్కడ ప్రభాస్ మార్కెట్ గురించి, నైజాంలో ఉన్నటువంటి మార్కెట్ గురించి మీకు తెలియకపోవచ్చు. సో క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ట్రోల్ చెయ్యమాకండి, దీన్ని ట్రోల్ చేయడానికి అయితే ఏం లేదు అని చెప్పి నాకు ఉన్నటువంటి ఫీలింగ్. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.